ఏదైనప్పటికీ కూడా మనం లేఖన భాగాన్ని జ్ఞానం చేస్తాం. ఈరోజు మనం ఆలోచించే అంశం ఏంటంటే బలహీనుడిగా కనబడే బలవంతుడు. ఎప్పుడు రెడీ చేసాను ఎదురు చూస్తూ వస్తాను. సరే, విలువైన విషయాన్ని మనం ఆలోచించేద్దాం. బలహీనుడిగా కనబడే బలవంతుడు. ఎవరి బలహీనుడు, ఎవరి బలవంతుడు? శారీరకంగా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఏదో రీతిగా ఈ లోకపరంగా చూసినట్లయితే బలహీనంగా కనిపించేవాళ్ళు డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, పదవులు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వారికి ఉన్న పదవిని బట్టి కావచ్చు, వారికి ఉన్న ప్రతి విధమైన దానిని బట్టి కూడా కావచ్చు. ఏదైనప్పటికీ కూడా ఒక బలహీనత అనేది లోకంలో ఉంది. ఎలా అంటే చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, నాకు ఈ బలహీనత ఉంది, ఇది నేను అధిగమించలేకపోతున్నాను అంటే తొందరపాటుతనం. ఒకవేళ తొందరపాటుగా చెప్పేయడం, తొందరపాటుగా మాట్లాడడం, ఇది ఒక బలహీనత. ఒక్కొక్కరి దగ్గర కొన్ని మాట్లాడినవి ఉంచుకోకుండా బయటికి చెప్పేయడం, ఇదొక అలవాటు, ఇదొక బలహీనత. లోకంలో చూసినట్లయితే చాలా రకాల బలహీనత ఉంది. శారీరకమైన బలహీనతలు దేవుడు లక్ష్యం చేయక ఆయన ఏమంటాడంటే, మీరు శారీరకంగా బలహీనులే అయినప్పటికీ మీరు బలవంతులు. ఇందులో క్రీస్తులో మీరు బలవంతులు కావాలని ఆయన బలహీనులమైన మనందరి నిమిత్తమే నానా విధమైన బలహీనత మనలో కనబడుతున్నప్పటికీ ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? పాపం. రకరకాల బలహీనతలు మనలో ఉన్నాయి, సమాజంలో కొట్టుకొని చచ్చిపోతాం. అయితే పాపం అనే బలహీనతను తీసివేయడానికి బలవంతుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అవునా కదా? ఆ బలహీనతను మనలోని తీసివేయడానికి బలవంతుడైన క్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు ఆ బలవంతుడిని స్వీకరించగలిగాను. బైబిల్ గ్రంథంలో ఒక వెలుగైన వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా అంటే అందరికీ తెలిసిన వ్యక్తి, బాగా బలాఢ్యుడు. ఎవరైనా వెంటనే చెప్పేస్తారు సంవత్సరం. ఈ బలవంతుడైన వ్యక్తి ఒక సందర్భం మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం ఒకసారి పరిచయం చేసి ముందుకు. తరువాత ఈ సంస్థల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. 16వ అధ్యాయం మొదటి నుంచి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అతనికి అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదనమని అనుకొని పట్టణము ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను ఓడబెరికి భుజం మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. చాలండి. ఇక్కడ సంసోని గారి యొక్క బలాన్ని అంటే ఆయన యొక్క బలం కనబడుతుంది. 2 ద్వార బంధకాలు అంటే అవి మన ఈ చర్చికి ఉన్నటువంటి బంధకాలు కాదు, ఈ డోర్లు అసలు కాదు. ఎంత బలంగా ఉంటాయంటే అవి ఒక కోట ఉందనుకోండి, ఆ కోటకి ప్రహరీ కూడా ఉంటుంది కదా, చుట్టూ ప్రాకారాలు ఉంటాయి కదా, వాటికి నియమించేటువంటి ప్రాకారాలు, వాటికి నియమించేటువంటి ద్వారబంధకాలు ఎంత బలంగా ఉంటాయి అంటే పురాతన కాలంలో, ఈరోజు అంటే నాణ్యత లేనివి ఉన్నాయి కానీ పురాతన కాలంలో అన్ని నాణ్యత కలిగినవి, బలమైనవి, దృఢమైనవి, అంతే విధంగా అమూల్యమైనవి కూడా. అలాంటి
గట్టిదనం అంటే బలం కలిగిన 2 ద్వారబంధకాలను సంసోను గారు ఏం చేశారంటే తన భుజం మీద పెట్టుకొని ఓడ వెలికేశారు, తీసేసింది. అంటే ఎంత బలమో ఆయన కలిగిన వ్యక్తి. ఆ బలం ఎలా వచ్చింది? బలహీనుడైన అంటే అతని గురించి రాబడిన మాట ఏంటంటే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. అంటే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అంటే ఏంటి? ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కొరకు మనం ప్రతిష్ఠింపబడినప్పుడు, అందుకే కదా ఈ లోకానికి వచ్చింది, ఆయన కొరకు నింపింపబడాలని, పాపాన్ని తొలగించి శాపాన్ని తొలగించి ఆయన కొరకు ప్రతిష్ఠింపబడాలని, ఆయన కొరకు మరలా జన్మించాలని, ఆయన కొరకు ఆయన పని చేయాలనే కదా మనందరినీ కూడా దేవుడు కోరుకుంటుంది. అయితే ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, చాలా జాగ్రత్తగా ఉన్న మాటలో, ప్రతిష్ఠింపబడిన వ్యక్తి బలాన్ని పొందుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? నాజీరు చేయబడిన వ్యక్తి బలాన్ని పొందుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? దేవుని దగ్గర నుంచి. అవునా? దేవుని దగ్గర నుంచి బలాన్ని పొందుకున్న వ్యక్తి ఆ బలాన్ని కోల్పోయాడు. ఇంత బలాఢ్యం కలిగిన వ్యక్తి బలాన్ని ఒకనొక టైంలో ముందుకెళ్తే మనందరికి తెలిసిన విషయాలు, బలాన్ని కోల్పోయాడు. తన బలహీనతల యందు దేవుడు బలాన్ని ఇస్తే, కానీ దేవుడు ఒక ఉద్దేశాన్ని ఆయన లోపరుచుకోవాల. రాత్రి విన్న ఒక వర్తమానం ఏమనంటే, అక్కగారు చెప్పారు, లోబడే తత్వం నీలో ఉంటే సమస్తము ఆశీర్వాదమేనంట. అవునా కదా? లోబడే తత్వం, అది ఎవరికైనా కూడా లోబడే తత్వం వల్ల ఉంటే సమస్తము ఆశీర్వాదమేనంట. ఇక్కడ సంసోను గారు చేసినటువంటి తప్పు ఏంటంటే లోబడలేదు. ఎవరికి లోబడలేదు? దేవునికి లోబడలేదు. ఒక ప్రతిష్ఠింపబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి దేవునికి లోబడకుండా ఒక పాపానికి లోబడి తన బలహీనతలు చెప్పేశాడు, తన బలాన్ని కోల్పోయాడు. బలాన్ని కోల్పోయిన వ్యక్తి, ఇదిగోండి దేవుడు అందుకే అంటున్నాడు, పాపాన్ని తీసివేయడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి మనిషి రూపాన్ని భూమి మీదకి వచ్చాడు. ప్రతి ఒక్కరూ కూడా బలహీనతలో ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఈరోజు మనం కూడా ప్రతిష్ఠింపబడిన వాళ్ళమే, దేవుని కొరకు నాజీరు చేయబడినట్టు వారమే. ఎలా అంటారా? బాప్తిసం తీసుకున్నాము, దేవుని కొరకు నియమింపబడిన వారము మనం. ఒకసారి వెలిగింపబడి మరలా పడిపోతే దేవుడికి అది ఇష్టమా? సంసోను గారి జీవితంలో ఒకసారి ఆయన బలహీనంగా ఉన్నప్పుడు ఆయన బలంగా మార్చాడు. అతనికి ఇష్టమైన బిడ్డగా మార్చుకున్నప్పుడు ఆయన తన బలాన్ని కోల్పోయి బలహీనుడిగా మారిపోయాడు. ఈరోజు దేవుని కొరకు మనము నియమింపబడ్డాం, ప్రతిష్ఠింపబడ్డాం. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? బలహీనులుగా ఉన్న మనల్ని తన కుమారుని పంపించి బలవంతులుగా మార్చాలని ఆయన ఉద్దేశం. కానీ మనం మన బలహీనతల్లోనే, మన మన యొక్క విషయాల్లోనే, మన సొంత కార్యాల్లోనే మనము బలహీనమైపోతూ అదే మాట మాట్లాడుతున్నాను. అవసరం చెప్పండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఎదుట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని. ఎవరు ఏర్పరచుకున్నాడు? చాలా ఏమన్నా మాట్లాడుతున్నాడంటే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరో తెలుసా? బలహీనం మనమే. పాపం అనే బలహీనం మనలో ఉంది, శాపం అనే బలహీనం మనలో ఉంది. ఆ శాపాన్ని పాపాన్ని తొలగించడానికి, ఆ బలహీనతను మనలో తీసివేయడానికి బలవంతుడైన క్రీస్తు మనల్ని బలవంతులు చేయడానికి ఆయన బలహీనుడు అయిపోయాడండి. అర్థమవుతుందా? మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన బలహీనుడయ్యాడు. ఎలా?
మనం చేయలేని పాపం ఆయన చేసాడని ఒప్పుకోవడం, మనం చేసిన పాపాన్ని ఆయన చేసాడని ఒప్పుకోవడం. వాస్తవానికి ఆయన పాపం చేశాడు, చేయలేదు. మనం చేసిన పాపాన్ని ఆయన మీద ఒప్పుకొని ఆయన అందరి ముందు బలహీనుడిగా కనబడ్డాడు. కానీ ఆయన ఎవరో తెలుసా? బలహీనుడిగా కనపడుతున్నాడు ఈ లోకానికి, కానీ ఆయన బలవంతుడు. దేవుని మా ఈ లోకానికి ఆయన బలహీనుడిగా కనపడుతున్నాడు. యేసు అని అంటే ఎలా ఏమన్నా తెలుసా? యేసు ఎవరు? ఎవడు? చాలా మాటలు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ఎవరు అంటే చాలా మందికి ఎంత అలుసుగా అయిపోయిందని అంటే వారి ఇష్టానికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. నానా విధమైన మాటలు. అంటే దేవుణ్ణి అని గుర్తించలేనటువంటి బలహీనత ఎవరు తెలుసా? వాళ్ళు బలవంతులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన గుర్తించలేనటువంటి వారే బలహీనులు. ఏ బలము లేదు అని ఆయనలో అనుకుంటున్నారు, కానీ నువ్వు బలహీనమైన మనం గుర్తించలేకపోతున్నాం. ఈరోజు సమాజం ఎలా ఉందనంటే ఆయనలో ఉన్న లోపాలను వెతికి తీయాలని, ఆయనలో ఉన్న బలహీనతను వెతికి తీయాలని ప్రయత్నిస్తూ ఉంది, కానీ ఆయన బలవంతుడిని విషయం గ్రహించలేకపోతుంది. అందుకే అంటున్నాడు, మనమందరం కూడా బలవంతులైతే, మనమందరం కూడా బలహీనమైన దిశలో నుంచి బలవంతులమైన దశలోనికి మారినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు. ఆయన ఎంత సంతోషిస్తాడంటే బలహీనులు ఎవరు లేరు ఈ లోకంలో. అందరూ మారు మనసు పొంది, అందరూ పాపక్షమాపణ పొంది, రక్షణ పొంది నీతి మార్గంలోనికి ప్రయాణం చేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే విశ్వాసులైన వారందరూ కూడా పరిశుద్ధులుగా అంటే పరిశుద్ధత కలిగిన వారందరూ కూడా నీతిగా యథార్థత కలిగి మనము సరైన భక్తి చేయగలిగిన వారమై ఉంటే, అంటే ఉన్న 10 మంది లేదా 20 మంది లేదా 100 మంది 50 మంది కూడా సరి అయిన భక్తి. ఎందుకంటే ఈరోజు భక్తి మార్గంలో చాలా విధమైన మాటలు, చాలా విధాలుగా మార్గాలు ఉన్నాయి, నానా విధమైన మార్గాలు ఉన్నాయి. సరి అయిన భక్తి, పరిశుద్ధత కలిగి యథార్థ ప్రవర్తన కలిగి జీవించినట్లయితే ఎదుటి వ్యక్తి బలహీనుడుగా ఉన్న వ్యక్తి బలవంతుడిగా మారలేడంట. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి తను ఏ విధంగా పాపం చేతనైనను, తన ఆలోచన చేతనైనా, తన క్రియల చేతనైనా, ఏ విధంగానైనా కూడా తన బలహీనతను గుర్తించి ఒక బలవంతుడు. నేను ఒక మాట విన్నాను, ఏమనంటే అక్కగారు అన్నారు, ఎదుటి వ్యక్తి అనంట మత్తయి సువార్త చదవాల్సిన అవసరం లేదు, మార్కు సువార్త చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చదువుతారంటే మనం చదువుతారంట. అర్థమైందా? వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళు బైబిల్ అధ్యయనం చేయరు, మరి ఏం చదువుతారు? నిన్ను నన్ను చదువుతారు. నీ ప్రవర్తన జీవితం, నా ప్రవర్తన జీవితం ఎలా ఉందో చదువుతారు. అది చదివితే మత్తయి సువార్త చదివినట్టేనా? చదివినట్టే. అది చదివితే మార్కు సువార్త చదివినట్టేనా? చదివినట్టే. అంటే భక్తి జీవితం అంటే వాక్యం మన హృదయంలో నింపుకున్నప్పుడు, మొదటి వరకు మా అన్న చెప్పారు, వాక్యం అనే మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ఉండాల్సిన అవసరం లేదు. అంటే మన హృదయమే దేవుని యొక్క ఆలయం, మన హృదయమే దేవుని యొక్క ఆలయం. ఆ వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటూ ఉంటామో ఖచ్చితంగా మనము కూడా పాపం చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా ఎదుటి వ్యక్తికి తను బలహీనతలో ఉండడానికి అవకాశం ఉంటుందా? మన వైపు చూస్తే సరిపోతుంది అంటారా? అందుకే అంటాడు పౌలు గారు, ఏమన్నారు? పౌలు గారు ఏమంటున్నారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి. మరి పౌలు గారు కూడా రక్తం మాంసం కలిగిన వ్యక్తేగా, శారీరక సంబంధమైన వ్యక్తేగా, పాపంలో జీవించినటువంటి వ్యక్తేగా. అందుకే అంటున్నాడు ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈరోజు బలహీనులుగా ఇంకా మన చుట్టుపక్కల మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన శ్రేయోభిలాషుల్లో, మన యొక్క ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడైనా కూడా ఉన్నారని అంటే ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఎందుకనంటే ఆ బలహీనతల వైపు చూస్తే ఏ ప్రయోజనం ఉండదు. పాపం అనే బలహీనతను ఎప్పుడైతే తీసేసుకుంటావో, క్రీస్తు అంటే బలవంతుడైన యేసుక్రీస్తు అని ఎప్పుడైతే చూస్తావో, నేను బలవంతుడు అయ్యాను, మరి నీవు కూడా బలవంతుడు అవ్వాలిగా. అతను బలవంతుడిగా అవ్వాలని అంటే నీ యొక్క ప్రవర్తన జీవితం అతనికి కనపరచాలి. ఖచ్చితంగా అతను కూడా ఏమవుతాడు? బలవంతుడిగా మాట్లాడతాడు. ప్రవచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం.
ఉమ్. మనం ఇంకనూ బలహీనమైన ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. చలండి. మనం ఇంకా బలహీనమై ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరు మన బలహీనమా? మన బలహీనమే. మన బలహీనమైన కాబట్టి ఆయన బలవంతుడై ఉండి మన కొరకు చనిపోయాడు. అంటే త్యాగాన్ని మనం కూడా, అంటే బలవంతులుగా మారిన వారికి బలహీన వారిని గుర్తించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. అర్థమవుతుంది అన్నమాట. బలవంతులైన మనము ఒకసారి మనం వెలిగిపోబడ్డాం, ఒకసారి మనం బలవంతులుగా మార్చబడ్డాం. బలవంతులుగా మార్చబడిన తర్వాత బలహీనలు గుర్తించే అవకాశం మనకుందా? ఉంది. ఎలా? ఎలా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పు నడవక. ఇక్కడ ఒక మాట గమనించండి. పాపుల మార్గము, మరొకటి నీతి మార్గము లేదా రక్షణ మార్గం అనుకున్నాం. పాపుల మార్గం అంటే మనం అక్కడ ఎవరుంటారు? పాపుల మార్గం అంటే అక్కడ అంటే మన అంశం తిరిగి మాట్లాడుకుందాం. బలహీనులు ఉంటారు. అది బలహీనులు ఉంటారు. ఏ మార్గంలో? పాపం మార్గంలో బలహీనులు ఉంటారు. రక్షణ మార్గంలో ఎవరు ఉంటారు? బలవంతులు ఉంటారు. ఇప్పుడు రక్షణ మార్గంలో ఎవరున్నవారు ఒకసారి చేయతండి. అంతమందికి అర్థం కాలేదు. పాపం మార్గంలో ఎవరున్నారు? బలహీనులు ఉన్నారు. రక్షణ మార్గం లేదా పరిశుద్ధమైన మార్గంలో ఎవరున్నారంటే బాప్తిసము తీసుకున్నటువంటి వ్యక్తి. ఇలా చేత అర్థమైంది. బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ మార్గంలో ఎవరున్నారు? ఉన్నారు అందరూ. అంటే బాప్తిసం తీసుకున్న వ్యక్తి అందరూ కూడా రక్షణ మార్గంలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఈ మాట ఒకసారి గమనించండి. అంటే వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనము బలహీనులుగా మారిపోతామా? ఒకటి. రెండోది, బలవంతులుగా మారిపోతామా? ఇప్పుడు వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తున్నానండి. వాక్యం ప్రతిరోజు ధ్యానిస్తుంది. దివారాత్రులు అన్నాడు. సరే, దివారాత్రులు కాకపోయినా మనం రోజు చదువుతున్నాం అనుకోండి. వాక్యం చదువుకుంటున్నాం ప్రతిరోజు, డైలీ ఒక టైం పెట్టుకొని మనం వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో ఉన్న బలహీనతలు మనం చూపిస్తుందా? రక్షణ పొందిన వారి గురించి మాట్లాడతాం. మనలో ఉన్న బలహీనతలు మనకు కనబడతాయా? ఖచ్చితంగా కనబడతాయి. మనలో ఉన్న బలహీనతలు ఏవో మనం కనుగొనగలుగుతామా? పరిశీలన చేస్తామా? కనుగొనగలుగుతాం. అయితే ఆ బలహీనత మనలో తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. ఎవరికి చెబుతున్నానండి? ఇప్పుడు వాక్యాన్ని మనం చదువుతున్నామండి. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు బలవంతులుగా మనం ఉన్నప్పుడు, అంటే మనం బలవంతులు ఎలా అయ్యాం? రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకున్న అందరం బలవంతులు. ఎందులో? ఎవరిలో? క్రీస్తులో బలవంతులు. క్రీస్తులో బలవంతులైన మనము బలహీనలు కనుగొనడం ఎలా అనే విషయాలు మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు బలవంతులైన మనము బలహీనలు కనుగొనే విషయం మనం ఆలోచిస్తున్నాం. ఎలానంటే ప్రతిరోజు మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనలో ఉన్న బలహీనత మనకు కనబడతాయా? కనబడతాయి. మరి బలహీనలు కనుగొనడం కనబడదంటారా? ఖచ్చితంగా కనబడుద్ది కదా. బలహీనులు ఎవరో మనం గుర్తించలేమా? మనలో ఉన్న బలహీనత మనం గుర్తిస్తున్నప్పుడు మరి బలహీనమైన వారు మనం గుర్తించలేమా? ఖచ్చితంగా గుర్తిస్తాం. బలహీనంగా ఉన్న వారిని మనం గుర్తించగలుగుతాం. ఎలానంటే వాక్యము. కింద వచ్చిన కాబట్టి అతడు ఆకు వాడక తన కాలమందు. ఎప్పుడు? అతడు చేయనంత పని. ఒక మాట చెప్పాలనంటే మనం ఏ పని, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏమనంటే, మనందరికీ కామన్గా వచ్చే ప్రశ్న నేను ఇప్పుడే మాట్లాడచ్చుకోండి.
ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు పాటలు పాడుతున్నాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ప్రతిరోజు ఇంకోటి చేస్తున్నాం. అంటే దేవుని పనిలో ఉంటున్నా, అంటే బలహీనం అంటే బలవంతులుగా మనం నిలబడుతున్నాం. మనకి ఎందుకు ఈ బలహీనతలు అనుకున్నారు ఎప్పుడైనా? అనుకున్నారా? నేనైతే అనుకున్నానండి. అనుకున్నాను. మరి మీరెవరికి రాలేదా బలహీనత? అంటే నా శ్రమలు, ఇబ్బందులు. బలవంతులుగా మనం మార్చిన తర్వాత కూడా మనం ఒక టైంలో ఏమంటానంటే, మనం అతడు చేయనిదంతా సఫలమగును. అంటే ఏ పని పూలుకున్నప్పటికీ, ఏ పని చేసినప్పటికీ సఫలం అంటే పని సక్సెస్ అవ్వాలని అంటే, ఫలితం రావాలని అంటే మనం చేయాలి. ఏంటది? వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు, వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, మరేం చేయాలి? దాని ప్రకారంగా మనము జీవించాలి. మరి నేను వాక్యానుసారంగానే జీవిస్తాను కదండి, నేను వాక్యానుసారంగా నడుచుకుంటాను కదండి, మరి నాకెందుకు ఈ బలహీనతలు, ఈ శ్రమలు, ఇబ్బందులు అనుకుంటున్నాను? అంటే అదేంటయ్యానంటే, మనలో ఉన్న బలహీనతలు మనకు చూపించేటువంటి ఒక భ్రమపరిచేటువంటి ఆత్మ. అదే నా పాయింట్. మనలో ఉన్న బలహీనతలు చూపి, నువ్వు ఇందులో సరిగా లేవు కదా, ఇది చేయించా. చాలామంది, నేను అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి, మనలో కూడా చాలామంది ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని స్వీకరించేటువంటి తరుణం మనకు వస్తూ ఉంటుంది. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రతిరోజు కూడా చేయి వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూనే ఉండిద్ది. ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి, లేదా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి, నీ భక్తి జీవితాన్ని ఒకసారి కొనమలను వేసుకొని, నేను సరిగా ఉన్నానా లేదా, సరిగా లేను, ఎవరిని ఉద్దేశించిన మాట్లాడు, సరిగా లేను, పరిశుద్ధత కలిగి, నా యొక్క తప్పు ఏదైతే ఉందో అది మానసికంగా, ఆలోచన విధంగా ఏదైనా అబద్ధము, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని గురించి ఒకసారి పశ్చాత్తాపడి మరలా నేను దేవుని సన్నిధికి రావాలి, బలవంతులుగా మార్చాలని ఎంతమంది ఈరోజు కోరుకుంటున్నారు చెప్పండి? ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్ లేరు, లోపం లేనివాడు ఎవరు లేడు. మనం తెలుసుకునే విషయం ఏంటంటే, నేనే విషయం చెప్తాను అంటే, బలవంతులైన మనము ఏదో ఒక టైంలో మనలో కూడా ఒక బలహీనత వస్తుంది. అంటే నేను కరెక్ట్గానే వాక్యానుసారంగా ఉంటున్నాను కదా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నాను కదా అని అనుకోవచ్చు. కానీ ఒకవేళ నువ్వు సరిగా ఆలోచిస్తున్నప్పటికీ దేవుని దగ్గర కూర్చో, మా ప్రార్థన చేసి ఖచ్చితంగా నీ రిజల్ట్ ఇస్తాడు ఆయన. ఏమనంటే, నువ్వు బలహీనంగా ఉన్నావా లేదా, ఇది నువ్వు చేయొచ్చా చేయకూడదు ఆలోచన నీకు ఇస్తాడు. అందుకే దావీదు గారు మాట్లాడతారు, ఏమనంటే, ఆపత్కాలంలో నీకు మొరపెట్టము, నువ్వు నాకు ఉత్తరం ఇచ్చు. అంటే ఏంటి? జవాబు. ఉత్తరం అంటే జవాబు. నీకు జవాబు రావాలి అంటే దేవుని దగ్గర నుంచి నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. నేను ఇదిగో ఈ లోపం నాలో ఉంది, ఇదిగో ఈ బలహీనత నాలో ఉంది, ఇదిగో ఈ పాపం నాలో ఉంది, ఇదిగో ఈ వేదన నాలో ఉంది, ఈ శాపం నాలో ఉంది అనుకుంటే అక్కడే ఉండిపోతావు. అదిగో అది నేను చేయకూడదు, ఇదిగో ఈ బలం నేను పట్టుకోకూడదు, ఇదిగో ఈ మైకు నేను పట్టుకోకూడదు, నీ బలహీనతలో నువ్వు అక్కడే ఆగిపోతున్నావు. బలవంతుడైన క్రీస్తు వైపు నువ్వు చూడట్లా. ఒకసారి వెలిగింపబడ్డావు, ఒకసారి బలవంతుడిగా మార్చబడ్డావు, మరలా నేను ఈ బలహీనతను బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి నువ్వు ఆగిపోతానంటే దేవుడు ఎంత బాధపడుతున్నావు తెలుసా? అని అడిగేది ఒకటి, మరలా నా దగ్గరికి రా, నా దగ్గర కూర్చో, మొర్రపెట్టు నాకు. అప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారంటే, మనలో ఉన్న బలహీనత మనకు చూపిస్తాడు, వాటిని సరి చేసుకోవడానికి కూడా వాక్యాన్ని చూపిస్తాడు. అంటే వాక్యం ఎప్పుడైతే దివారాత్రులు, అంటే మనలో ఉన్న వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో నింపుకుంటూ ఉంటామో, మనలో ఉన్న బలహీనతలు ఏవైతే అవి కనబడుతూ ఉంటాయి. ఆ బలహీనతలు మనలో కనబడుతున్నప్పుడు బల్ల దగ్గరికి వెళ్ళిపోతాం. దేవా, ఇదిగో నీకు ఇష్టమైతే ఇదిగో ఈ పాత్రలో చేసి యోగ్యత నాకు దయచేయి. దేవా, నీకు ఇష్టమైతే నీ శరీరంలో చేసి యోగ్యత నాకు దయచేయి. అడగలుగుతున్నారా? ప్రతిసారి కూడా ఇదేదో ఏమంటుందని
అది ఒక ఫ్యాషన్, అది ఒక ఇదైపోయింది అనమాట. అంటే నేను వాక్యసారం లేదా, వద్దు 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 వద్దు, తీసుకోకూడదు. దేవుని దగ్గరికి రా, కూర్చో, ప్రార్థన చేయి, మొర్రపెట్టి, జవాబు ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. నీకున్న సమస్య, నీకున్న బలహీనత ఏదైనప్పటికీ కూడా అంటే నీలో ఉన్న ఆలోచన తెలుసా, ఇంకొకటి కూడా ఉంది. ఆ బలహీనత నీకు ఎత్తు చూపుతూ అపవాది ఏం చేస్తాడు తెలుసా, తీసుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నువ్వు బలవంతుడుగా మారాలనే దేవుని ఉద్దేశం. అవునా కదా? దేవుడు నేను పరిశుద్ధుడిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను బలహీనమైన దశలో తీసుకెళ్ళిపోవాలి, ఇంకా నువ్వు బలకు దూరం అయిపోతున్నావు అంటే బలం ఉంటే కాదండి, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు అంటే దానికి కారణం ఏంటి? నిన్ను పరమపరిచే ఆత్మ నీలో పనిచేస్తా ఉంది. ఆ సమయం అయిపోయిందా? నేను ఇంకా పరమపరిచే ఆత్మ ఇంకా పనిచేస్తా ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లేదా ఏదో ఒకటి అనుకోండి, మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనత వైపు చూడక, ఒకసారి బలవంతులుగా మనం మార్చబడిన తర్వాత, అంటే క్రీస్తు ద్వారా మనం బాప్టిజం తీసుకున్నాం, మారుమనసు పొందాం, నీటి బాప్టిజం తీసుకున్నాం, రక్షణ మార్గంలోనికి మనం వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా బలవంతులుగా మనం మారిన తర్వాత మనలో ఏదో ఒక టైంలో, ఒకనొక టైంలో బలహీనత అనేది ఒకటి వస్తుంది. రాదని నేను చెప్పను, వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఇది ఫస్ట్ పాయింట్. దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు వస్తావో నీలో ఉన్న బలహీనత వాక్యం ద్వారా నీకు చూపిస్తాడు దేవుడు. ఆ బలహీనతను సరి చేసుకుంటూ అప్పుడు పాపుల మార్గంలో, అంటే బలహీనతమైన మార్గంలో ఉన్న వారిని నువ్వేం చేయాలి, పరిశుద్ధమైన మార్గంలోనికి లేదా బలవంతులైన మార్గంలోనికి తీసుకొని రావాలి. అవునా కదా? అదే మన పని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం చదవండి సార్. చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎవరు చెప్పమన్నాడు? సమస్త సృష్టికి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఇదిగో ఈ సమస్త సృష్టిలో బలహీనమైన వారు ఉన్నారు. పాపం అనే బలహీనలో కొట్టుకొని పోతున్నారు, ఫోన్ అనే పాపంలో కొట్టుకొని పోతున్నారు, ఉద్యోగం అనే పాపంలో కొట్టుకొని పోతున్నారు, వ్యాపారం అనే పాపంలో కొట్టుకొని పోతున్నారు, ఆస్తి పదవులని లేదా వంశపార సంపదను కొట్టుకొని పోతున్నారు. మీరు ఏం చేయాలి? అది బలహీనతనయ్యా, బలహీన పక్కన పెట్టి బలవంతుడని క్రీస్తు వైపు రా, నేను బలవంతుడిగా చేస్తా. అది ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఒక మనిషి పరిశుద్ధుడిగా బలవంతుడిగా మారిన వ్యక్తి క్రీస్తు ద్వారా ఆ వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు. అంటే ప్రతిదినం ఒక సాధన ఇది. ప్రతిదినం మనం ఒక సాధన. మనలో ఉన్న బలహీనతను మనం సరిచేసుకుంటూ ఎదుటి వ్యక్తిని మార్చే ప్రక్రియ ఇది. ఒక నియమం, ఒక ప్రక్రియ, ఒక సైకిల్. అంతేగాని ఎవరు లేరు కదా, అందరిలో లోపాలు ఉన్నాయి, మరి నేను చెప్పగలను లేదా, నేను చెప్పచ్చో చెప్పకూడదా, నేను చెప్తే ఏమనుకుంటాడు, చెప్పకపోతే ఏమనుకుంటాడు, ఈ మాటలన్నీ వస్తాయి. ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నప్పుడు లేదా ఒక విషయాన్ని చేయాలనుకున్నప్పుడు ప్రార్థనా పూర్వకంగా కూర్చొని దేవుని దగ్గర మాట్లాడి ఈ విషయాన్ని చేయొచ్చా చేయకూడదా సమాధానంగా మాట్లాడుతుంది. ఏదైనా కూడా అప్పుడు దేవుడు ఖచ్చితంగా, ఒక వ్యక్తి ఉన్నాడు అండి, మీ ఇరుగు పొరుగు వ్యక్తో లేకపోతే మీ దగ్గర వ్యక్తి, మీ ఉద్యోగస్తు తోటి కొలిగో ఎవరో అనుకోండి, ఆ వ్యక్తిని మార్చాలనుకుంటున్నారు. మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి. దేవా, ఇది కూడా నన్ను బలవంతుడిగా మార్చావు. ఎదుటి వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, అతను కూడా బలవంతుడిగా మార్చాలనే ఉద్దేశం నాలో ఉంది. ఇప్పుడు అతను బలవంతుడిగా మార్చాలని నేనేం చేయాలి? అతనితో మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడాలి. అంటే నేను ఎవరితో మాట్లాడాలి? ఫస్ట్ దేవునితో మాట్లాడాలి. దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఓకే అంటే దేవుడు వచ్చి ఫోన్ చేస్తాడా లేకపోతే మాట్లాడదా? అది కూడా మరలా వాక్యం ద్వారా చూపిస్తాడు. అది కూడా వాక్యం సహాయం చేస్తాడు. అప్పుడు సేవకుల సలహాను ఏదో ఒకటి తీసుకొని అప్పుడు దేవునితో మాట్లాడి ఫస్ట్, తర్వాత సేవకుల సలహా తీసుకొని తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడుకుంటున్నాను అన్నయ్య, మరి మాట్లాడమంటారా లేదా, తర్వాత ఇంక ముందుకి మనం జర్నీ చేయొచ్చు.
అంటే బలవంతులుగా మనం మారాము, ఇంకా లోకంలో చాలామంది బలహీనలు ఉన్నారు. మరి వారందరి నిమిత్తమే మనం కూడా ప్రయాసపడవలసిన బాధ్యత, భారము అతిస్వాత ప్రకారము అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బలవంతులైన వారందరూ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ బలవంతులు. మరి బలవంతులుగా చెప్పుకోవడం మాత్రమే కాదు, నేను బలవంతుని పరిశుద్ధుని చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రతి దినము సాధన చేస్తూ, ప్రతి దినము తన బలహీనతలు సరి చేసుకుంటూ కూడా బలహీనుల కొరకు మనము పని చేయాలి. ఆ పనిలో భాగమే ఇదంతా. కాబట్టి అటు రీతిగా నడుచుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడు మహోన్నతుడు సర్వాధికారిని పొందిన ఇది మాటలుగా తండ్రి పిల్లల వారికి గురించి ఉండగా, ఇదిగో తండ్రి మేము బలహీనత వైపు చూడగలండి, బలవంతుడైన మీ కుమారుడైన క్రీస్తు వారి వైపు చూస్తూ ముందుకు కొనసాగే భాగ్యాన్ని మన మీద ఇచ్చామని కోరుకుంటూ, ఇదిగో తండ్రి నిరంతరం ప్రక్రియలో మేము ఉన్నామని గ్రహించుకుంటూ ప్రతి దినము తండ్రి మాలో ఉన్న